మనందరికీ వెజ్ కన్నా నాన్ వెజ్ బిర్యానీస్ అంటేనే చాలా ఇష్టం కాబట్టి, వెజిటేరియన్స్ కోసం ఈజీగా, క్విక్‌గా, చాలా ఫాస్ట్‌గా పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్‌లోని చిన్నదిగా మనం దాల్చిన చెక్క వేసుకోవాలి. అందులోనే చిన్న చిన్న పీసెస్ కింద అల్లము, కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. అందులోనే చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న టమాటీస్ గూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా పుదీనా అంతా క్లీన్ చేసుకొని, ఎక్కడ ఏది పాడైపోయింది లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకొని, ఇదంతా మిక్సీ చేసుకోవాలనమాట. మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఇందులోనే కుక్కర్ పెట్టుకోవాలి. నేనిప్పుడు కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ ఐటెమ్స్ కూడా వేసుకోవాలనమాట. బిర్యానీ ఐటెమ్స్ ఏసుకున్న తర్వాత మన దగ్గర క్యాష్యూ ఉంటే క్యాష్యూ ఏసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ ఏసుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను మెజర్‌మెంట్‌కి గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్‌తో గూడా వాటర్ మనం వేసుకోవాలి. కొంచెం దగ్గరకయిపోయిన తర్వాత ఇందులోనే మన దగ్గర వెజిటబుల్స్ ఉంటే నా దగ్గర గ్రీన్ పీస్ ఉంది అండ్ పొటాటోస్ గూడా వేసుకున్నాను. గ్రీన్ పీస్ అండ్ పొటాటోస్ ఏసుకోవడం వల్ల పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుందనమాట. మనం సింపుల్‌గా కాకుండా ఇలా క్యారేజ్‌లో గానీ, ఎప్పుడైనా స్కూల్స్‌కి చాలా టైం అయిపోతుంది అనే టైంలో క్విక్‌గా, ఈజీగా అయిపోద్ది. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా అండ్ టమాటీస్‌ని ఇలా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అది గూడా వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం అంతా మిక్సీ చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ దగ్గరైనంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్‌ని గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి, ఆ రైస్ అంతా ఇందులో వేసి ఒక 2 మినిట్స్ అన్నది మిక్స్ చేసి మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి, అదే మెజర్‌మెంట్‌లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనం ఇలా పులావ్ గానీ, బిర్యానీ గానీ చేసేటప్పుడు గ్లాస్ మెజర్‌మెంట్‌తో వేసుకుంటే సరిపోతుందనమాట. లేదు అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువేయడం వల్ల మెత్తగా అయిపోతుంది కాబట్టి, ఏ గ్లాస్ తోనైతే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో మెజర్‌మెంట్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఉప్పు వేయాలనమాట. ఉప్పేయడం వల్ల ఇప్పుడు మనకి ఎంతైతే సరిపోతుందో ఉప్పు మనకి టేస్ట్ తెలుస్తుంది. నేను 1 ½ స్పూన్ ఏసుకున్నాను. ఏసుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో పుదీనా గూడా వేసుకోవచ్చనమాట. ఇలా కుక్కర్‌లో పెట్టేసిన తర్వాత 3 విజిల్స్‌కైతే అయిపోతుంది. చూడండి మనం వేసే మెజర్‌మెంట్‌లోని అండ్ సింపుల్‌గా మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంలోని కుక్ అయిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను పుదీనా రైస్ చేసుకున్నప్పుడు ఇలా ఆనియన్స్ చిన్న చిన్నదిగా రౌండ్‌గా కట్ చేసుకొని, ఇలా రింకిల్స్ లాగా ఇందులో బ్లాక్ సాల్ట్, కొంచెం కారం వేసుకొని, అందులోనే కొంచెం లెమన్ అన్నది పిండుకుంటామనమాట. ఈ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలామంది ఆనియన్స్ రౌండ్‌గా కట్ చేసుకొని తింటారు. అలా కాకుండా ఇలా సాల్ట్, కారము, కొంచెం లెమన్ ఏసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుందనమాట. మన గార్డెన్‌లో చాలామంది పుదీనా అన్నది పెంచుకుంటారు కాబట్టి చాలా బావుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.